కొలికపూడి అట్లాగే అంటే తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి, విజయవాడ ఎమ్మెల్యే ఎంపీ చిన్నీలకి మధ్యన తలెత్తినటువంటి వివాదం నేపథ్యంలో ఓ పక్కన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పిలిచారు అన్నటువంటి దాన్ని నిన్నే చిన్ని తోసిపుచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఇక పిలవడాలు బతిమాలడాలు లేవు, కఠినంగా డీల్ చేయాల్సిన సమయం వచ్చింది. పార్టీలో ప్రభుత్వంలో పాజిటివ్నెస్ దెబ్బతినేలా క్రమశిక్షణ ఉల్లంఘించేలా వ్యవహరించే వాళ్ళని ఉపేక్షించేది లేదు అంటూ చంద్రబాబు హెచ్చరించారు. కొలికపూడి శ్రీనివాస్ చెన్నెల మధ్య నెలకొన్న వివాదం మీదన ఒకళ్ళకొకళ్ళు బహిరంగ విమర్శలు చేసుకోవడం మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నటువంటి తెలుగుదేశం శ్రేణులు చెప్తుంది. తెలుగుదేశం అనుకూల మీడియా చెప్తుంది. దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబుతో పల్లా శ్రీనివాసరావు ఫోన్లో మాట్లాడిన తర్వాతన ఆయన దగ్గర నుంచి వివరాలు తెలుసుకున్నారు. శుక్రవారం ఇద్దరు నేతల్ని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పిలిపించి మాట్లాడతానని చెప్పి చంద్రబాబుకి పల్లా చెప్తే వాళ్ళతో అసలు ఇక మాట్లాడద్దు, విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక పార్టీలో వివాదాలు నేతల వ్యవహారాల మీద నేనే దృష్టి పెడతాను అని చెప్పి తేల్చి చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చింది నేనేం విదేశాల్లో పర్యటిస్తుంటే కొందరు పార్టీ నేతలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ చంద్రబాబు ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారట. ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీ అంతర్గత వేదికల మీద చర్చించాలి, ఇలా బహిరంగ విమర్శలు చేయడం క్రమశిక్షణ ఉల్లంఘించడమే, బాధ్యతారహిత వ్యాఖ్యలతో అనవసర చర్చలకు తావిచ్చేలా నేతలు వ్యవహరించడం సమంజసం కాదంటూ చంద్రబాబు అన్నారు. అధినేత ఆదేశాలతో కొలికపూడి కేసీఆర్ చిన్నలతో శుక్రవారం పల్లా శ్రీనివాస్ మీటింగ్ రద్దయింది అన్నటువంటి విషయాన్ని తెలుగుదేశం అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేసింది. తద్వారా సీరియస్ ఇంపాక్ట్ అన్నటువంటిది అయితే బాబు గారు వచ్చాక ఉంటుంది అన్నటువంటిది తేలిపోతుంది.